వేరే సరదా కంటే మీరు ఏమనుకోకపోతే నేను నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కూడా చూశానండి. చూస్తే అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇన్ని మామూలుగా మైక్ వచ్చుకుని కరెక్ట్ గా దిగి మీరు మీ జీవనం ఇంత, మీ సంపాదన ఇంత, అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా. అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్లిపోయాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు. ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగించాను. చీటీలు రాసుకుని చీటీ తలకోడి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి, చంద్రబాబు నాయుడు దరిద్రం. ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది. అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్ లో అడిగేశాడు. YSRCP is in fact demanding resignation of aviation minister who comes from TDP, sir. అడగగానే ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. తెలుగులో మొదలు పెట్టాడు చూసి. పబ్లిక్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ చేసే నెపంలో ఆడు ఇంకా తొంటలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ 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 అనగానే చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఇప్పుడు మామూలుగా దీంట్లో వాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్, ఐ విల్ టేక్ ఆఫ్టర్, ఐ ఆఫ్టర్ అని మూసేశాడు. ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు?